యూరియా తక్షణమే అందించాలంటూ కరీంనగర్ జిల్లా దుర్షేడ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. యూరియా వ్యధలపై బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. నెల రోజుల నుంచి తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వటం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతపై దుర్షేడ్ రైతుల వెతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నెల రోజులకు పైగా మనం ఎక్కడ చూసినా యూరియా కొరత. ఆ యూరియా కొరతకు సంబంధించి క్యూ లైన్లలో రైతులంతా కూడా ఆధార్ కార్డులు చెప్పులు పెట్టుకొని నిల్చున్న దృశ్యాలు చూసాము. కొన్ని చోట్ల బీర్ బాటిల్స్ కూడా పెట్టిన దృశ్యాలు చూసాము. మరొక వైపు పోలీస్ పహారాలో పంపిణీ జరుగుతున్న దృశ్యాలను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కరీంనగర్ రూరల్ మండలంలో దుర్షేడ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మనం దృశ్యాన్ని చూస్తున్నాం. అయితే రైతులంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు ఉదయం నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేశారు. ఈ క్రమంలో ఒకసారి మనం రైతులతో మాట్లాడదాం. ఇక్కడ ఏంటి అసలు యూరియా అనుకున్న స్థాయిలో దొరుకుతుందా, సిచ్యువేషన్స్ ఏంటో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి? మీకు అనుకున్న స్థాయిలో యూరియా దొరుకుతుందా? ఎందుకు ఈ సంక్షోభం? మాకు అనుకున్న స్థాయిలో యూరియా దొరకలేదు. నేను ఒక 14 ఎకరాలు వేసిన, నాకు 3 బత్తాలు దొరికినాయి. జూలై నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నేను నానో యూరియా వాడినా. అది మామూలు రిజల్ట్ ఉంది, పెద్ద రిజల్ట్ లేదు. కానీ మా సొసైటీ మటుకు వచ్చేసరి పోయినసారి కన్నా ఎక్కువ బస్తాలు వచ్చినాయి. కానీ అవి ఎక్కడికి పోయినాయి ఏందనేది ఏం చెప్తలేరు. అడిగితే దాని స్టాకు ఎవరు ఇచ్చిర్రు, మరి ఏమైనాయి అనేది లేదు. ఏవో సార్ కానీ ఏవో కానీ వీళ్ళు ఎవ్వరు ఫోన్ చేసినా సమాధానం లేదు. ఫోన్ 9:30కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. అది కూడా ఒక్క సెకండ్, సార్ మేము పనిలో ఉన్నామని చెప్పేసి కట్ చేస్తారు. మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. బ్లాక్లో 300-350 రూపాయలు బ్లాక్లో ఒక్క బస్తా కోసం నెల రోజుల నుండి కష్టపడుతున్నాం. నెల రోజుల నుండి అన్నం లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా ఇక్కడ రాత్రి 12-1 నుండి వెయిటింగ్ చేస్తున్నాం, లైన్లో ఉన్నాం. సార్ మాకు దయచేసి మమ్మల్ని కష్టపెట్టకుండా ఒక్క బస్తా, ఒక్క ఎకరం కోసం నా పొలమంతా ఖరాబ్ అయింది. ఒక్క బస్తా కూడా వేయలేరు సార్. ఎకరాలు వేసింది మీరు? ఎకరం సార్. ఎకరానికి ఒక్క బస్తా కోసం వీడికి నెల నేను తిరగబట్టి ఒక్క బస్తా ఇంతవరకు కూడా వేయలేరు సార్. ఇట్లా చాలా గ్రామాలకు సంబంధించి ఒక 5-6 గ్రామాలు కనీసం ఈ పిఎస్సిఎస్ పరిధిలో ఉంటాయి. వీళ్ళంతా కూడా దాదాపు నెల రోజుల నుంచి ఇట్లాగే తిరుగుతున్నారు. కానీ వాళ్ళకు ఒక్క బస్తా యూరియా బస్తా దొరకడానికి నెల రోజుల సమయం పట్టింది. ఇప్పటికి కూడా పడిగాపులు కాస్తున్నారు, ఇంకా కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ఒక్క ఎకరం ఉన్న పొలంతోనే తమ కుటుంబం గడుస్తుంది, కానీ అది కూడా ఎండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మా పైన దయ చూపండి అని చెప్పేసి పాలకులను వేడుకుంటున్న దృశ్యాలు, వాళ్ళ మాటలు కూడా మనం వింటాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, దుర్షేడ్ నుంచి. యూరియా కొరతపై జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ స్పందించారు. యూరియా కంటే నానో యూరియా వాడితే ఫలితం ఉంటుందని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో మనకు రోజు నిత్యం ఎక్కడ చూసినా రైతులు క్యూ లైన్లలో యూరియా కోసం నిల్చుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. ప్రస్తుతం మనం దుర్షేడ్లో ఉన్నాం. దుర్షేడ్లో కూడా ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతాంగం పెద్ద ఎత్తున వచ్చారు. అయితే మొత్తంగా ఎక్కడ ఈ ఇబ్బంది వస్తున్నది, ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, మనతో మాట్లాడడానికి ఏవో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మొత్తంగా అంటే ఎంత కొరత ఉంది, వాస్తవంగా ఎందుకు ఇంత రైతాంగం ఇంత ఇబ్బంది పడుతుంది? మనకైతే ఈ ఖరీఫ్కి రిక్వైర్మెంట్ 43,250 మెట్రిక్ టన్నులు కావాలని మనం ఇంటెంట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మనకి 31,000 మెట్రిక్ టన్నుల యూరియా మన జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే గత ఖరీఫ్ సీజన్లో కూడా 31,540 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సేల్ చేయడం జరిగింది. బహుశా ప్యానిక్ బయింగ్ వల్ల కనీసం మనకి ఈసారి ఆల్రెడీ అంత అయినా కూడా మనకి ఇంత క్యూలు కనిపించడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి గత వారంలో మనకి 2 సిఐఎల్ ర్యాక్స్ వచ్చినాయి, అలాగే ఒక ఆర్సిఎఫ్ రేక్ వచ్చింది, ఒక స్పిక్ రేక్ వచ్చింది. వీటిలో మనకి కనీసం 2,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకొని మనం ఎకరానికి 1 బస్తా వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రిక్వైర్మెంట్ అన్నది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందని మనం
అభిప్రాయపడుతున్నాము. అలాగే మనకి రిక్వైర్మెంట్ పెట్టడం కూడా జరిగింది. అడిషనల్ రిక్వైర్మెంట్ కోసం ఈ నెలలో 5,000 మెట్రిక్ టన్నులు కావాలని ఇంటెంట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా 2,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకి సరఫరా చేయడం జరిగింది. మేడం ఇంకొకటి నానో యూరియా వాడితే బెటరు దీనికంటే కూడా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం యూరియా తగ్గించేందుకు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు దీనిపైన వ్యవసాయ శాఖ అధికారులు అట్లాంటి అవగాహన రైతుల్లో కల్పించడం కానీ ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? అసలు ఏంటి దీనికి సంబంధించి? యూరియా అన్నది అధికంగా వినియోగించడం వల్ల మనకి ఏంటంటే వెజిటేటివ్ గ్రోత్ బాగా పెరుగుతుంది. దానివల్ల పెస్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి యూరియా తగ్గించమనే చెప్తున్నాం. మా రికమెండేషన్ అయితే ఎకరానికి 2 బస్తాలు యూరియా కూడా చాలా ఎక్కువ. యాక్చువల్గా 1.5 బస్తా సరిపోతుంది. సరే 2 బస్తాలు వేస్తున్నారు. అది కూడా 3 దఫాలుగా వేసుకోవాలి. అంటే టైలరింగ్ స్టేజ్లో ఒకసారి, తర్వాత పొట్ట మీద ఒకసారి. బేసల్ డ్రెస్సింగ్కి యూరియా కాదు, ఏకం DAP మాత్రమే వేయాలి. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఏనాడైనా ఇలాంటి దృశ్యాలు కనిపించాయా అని నిలదీశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అప్పుడు ఇప్పుడు బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉందని, అప్పుడు రాని కొరత ఇప్పుడెందుకు వచ్చిందంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. దుర్షేడ్ చౌరస్తాలో మహిళలంతా కూడా యూరియా వేతలపైన మొత్తంగా బతుకమ్మ ఆడుతూ ఈ ధర్నా చేస్తున్నారు, నిరసనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి వేరియేషన్ ఏంటి అప్పటికి ఇప్పటికి అసలు వాస్తవంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు సమస్య లేదు, ఇప్పుడు ఎందుకు సమస్య? కేసీఆర్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వంగా భావించుకున్నాము. కానీ ఈరోజు ఏం పరిస్థితి అంటే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎక్కడ యూరియా బస్సు షార్టేజ్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా షార్టేజ్ అయింది. రైతుకు ముఖ్యం పంట పుట్టకొచ్చే దశ లోపల యూరియా పొటాషియం కలిపి వేయకపోతే ఆ పంట దిగుబడి తక్కువ అవుతుంది, పంట చేతికి రాదు. మేము రాజకీయంగా మాట్లాడతలేము. కానీ ఈరోజు పొట్టకొచ్చింది రైతుకు. ఆ వరి పంట పొట్టకొచ్చిన దశలో యూరియా కావాలి. కానీ యూరియా సప్లైలో ఫెయిల్యూర్ అయినరు. ఈరోజు ప్యాక్స్ దగ్గరకు పోతే, దుర్షడ్ ప్యాక్స్ దగ్గరకు పోతే మాకు బస్తాలు లేవని చేతులు ఎత్తేసారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ దగ్గర బస్తాలు లేవు. ప్రైవేట్ గోడౌన్లలో బస్తాలు దొరుకుతున్నాయి. 450 రూపాయలు బస్తా అమ్ముకుంటారు. మీ ప్రైవేట్ గోడౌన్లో దొరుకుతున్నాయి, ఇక్కడ దొరుకుతలేవు. అంటే మీ ప్రైవేట్ బ్లాక్ మార్కెట్ తరలించినా లేదా? మేము ఒకవేళ గిట్ట మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఆ బ్లాక్ మార్కెట్ యూరియా తీసుకొచ్చి గిట్ట ప్రజలకు వంచకపోతే మేమే ఆ బద్దలు కొట్టి ఆ యూరియా బస్తా ప్రజలకు వంచాం. ముఖ్యంగా ఇది మనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ బతుకమ్మ సంబరాల కంటే ముందు ఒక ఎరువుల వెత పైన బతుకమ్మ ఆడుతూ ఇక్కడ మహిళలంతా కూడా నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తున్నాము. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ సాక్షి టీవీ దుర్షేడ్ నుంచి.